ప్లేస్ చేశాను. ఓకే, టార్గెట్ వచ్చి 231, ఎంట్రీ వచ్చి మీకు 121, స్టాప్ లాస్ వచ్చి 20 పాయింట్స్ పెడతాను స్టాప్ లాస్. ఓకే, 100. ఓకే, 100. ఓకే, చూద్దాం ఏం చేస్తుంది. మంచి టార్గెట్ ఉంది. లాజిక్ వచ్చి పుల్ బ్యాక్ వచ్చింది. మార్కెట్ బేరిష్ మోడ్లోకి వచ్చి పుల్ బ్యాక్ తీసుకుంది. పుల్ బ్యాక్ ఎంట్రీ ఇది. ఓకే, మార్కెట్ 25,500 వరకు వచ్చేస్తుంది. ఓకే, వస్తే మన టార్గెట్ ఇచ్చేస్తుంది. ఓకే, ఓకే, మంచి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సూపర్ సెటప్ ఇది, పుల్ బ్యాక్ సెటప్. గుడ్ గుడ్, ఎక్సలెంట్ సెటప్ ఇది. మార్నింగ్ మంచి సెటప్ దొరికింది. ఓకే, సెటప్ వచ్చినప్పుడే ట్రేడ్ చేయాలి. ఓకే, సెటప్ రాకుండా ట్రేడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మార్కెట్ ఎప్పుడైనా సరే బిగ్ ప్లేయర్స్కి ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎంటర్ అవుతారంటే ఎక్కువ పాయింట్స్ వచ్చినప్పుడే ఎంటర్ అవుతారు. వాళ్ళు తక్కువ అమౌంట్కి ఎప్పుడు వాళ్ళు ఎంటర్ అవ్వరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ లెవెల్ నేను పెట్టుకున్నాను, ఈ ఎల్లో కలర్ లెవెల్. ఈ జోన్లోకి వస్తే బై చేయాలనుకున్నాను, బై చేశాను. ఓకే, మార్కెట్ 500 వరకు మనం భయపడిన అవసరం లేదు. అక్కడి నుంచి ఏమైనా రివర్స్ అవ్వాలేమో తెలియదు, కానీ అక్కడ వరకు అయితే మార్కెట్ రావాలి ఖచ్చితంగా. ఏదైతే ఈ జోన్ మనం క్రియేట్ చేసుకున్నామో ఈ జోన్ వరకు మార్కెట్ రావాల్సిందే. ఈ జోన్. ఓకే, ట్రేడ్ వచ్చినప్పుడే చేయాలి. ఈ రోజు రాకపోతే ఈ రోజు వదిలేయాలి. ఇది అలవాటు చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈ జోన్లోకి వస్తే ఈ ఈ ఎల్లో కలర్ పెట్టాను. ఈ జోన్లోకి వస్తే నేను బై చేస్తానని పెట్టుకున్నాను. కరెక్ట్గా మార్కెట్ ఈ జోన్లో వస్తే మార్కెట్ బై చేద్దామని పెట్టుకున్నాను. ఈ ఎల్లో కలర్ లైన్స్. ఓకే, ఇది ఇది. ఓకే, ఆ జోన్లోనే బై చేశాను నేను. కొంచెం బఫర్ ఇచ్చి నేను ఎస్ఎల్ పెట్టుకున్నాను. ఓకే, కరెక్ట్గా మన జోన్ నుంచే మార్కెట్ రివర్స్ అవడం జరిగింది. ఇది చూసుకుంటే మార్కెట్ మొత్తం పడ్డాది. ఇక్కడ నుంచి పడుతూ వచ్చింది. ఓకే, నేను మొన్న అయితే మనం వీడియోలో 625 630 అన్నాము. ఆ లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ రివర్స్ అయ్యింది. ఓకే, ఈ రివర్స్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ వరకు మనం భయపడిన అవసరం లేదు. ఎవరు కాల్స్ ఇచ్చినా తీసుకోకండి. ఎందుకంటే కాల్స్ చాలా
మోసం చేస్తున్నారు కాల్స్. ఓకే. కాల్స్ మాత్రం తీసుకోకండి, నేర్చుకుని మాత్రమే ట్రేడింగ్ చేయండి. ఓకే. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ ఇచ్చిన తర్వాత కాల్ అది మనకి జీరో అయిపోయేదాకా వెయిట్ చేపిస్తారు. ఇంకా వెళ్తుంది, వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని వెయిట్ చేపిస్తారు. అదొక ఆ, ఇది ఒక మొత్తం అది ఒక గ్యాంగ్ ఉంటుంది ఇది. దాని జోలికి మాత్రం పోకండి, నేర్చుకోండి. ఒక 5-10,000 పెట్టుకుని ఆ, నేర్చుకోండి. లాస్ తక్కువ తీసుకుని బయటకు వచ్చేసేయండి. ఇన్ కేస్ కాల్ మీకు వెళ్తుంది అనిపించుకుంటే కాల్ తీసుకోండి, తీసుకుని అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ ఒక 500 లాస్ వచ్చిందంటే బయటకు వచ్చేసి దాన్ని వాచ్ చేయండి. ఎందుకు మనకి ఆ కాల్ మనం ఎందుకు తీసుకున్నాం, ఎందుకు వెళ్ళట్లేదు అని వాచ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కరెక్ట్గా మీరు దాన్ని ప్రిడక్ట్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ కాల్కి మీరు అలర్ట్ అవ్వడానికి వస్తుంది. లేదు, నా నా వీడియోలో నేను నేను ఏదైతే చూపించానో అది నేర్చుకున్నా, మీరు డైరెక్షనల్ వీడియో చూసి నేర్చుకున్నా, మీకు ప్రాక్టీస్ చేసినా మీకు అర్థమవుతుంది. ఓకే. 25,600 దగ్గర పుట్ రైటర్స్ ఉన్నారు, అందుకే అక్కడ మార్కెట్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఈ లెవెల్లో ఇది బ్రేక్ అయిందంటే ఫాస్ట్ మూమెంట్ వస్తుంది. ఈ 600 బ్రేక్ చేస్తేనే కానీ మనకి మూమెంట్ రాదు. ఓకే. 600 బ్రేక్ చేయాలి.
పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు, సపోర్ట్ ఎక్కువ ఉంది, అందుకని పైకి ట్రై చేస్తుంది మార్కెట్. చూద్దాం. బహుశా నాకు తెలిసి ఇక్కడ బయర్స్ని ట్రాప్లో లాగుతుంది ఇది. ఓకే, బయర్స్ని ట్రాప్లోకి లాగుతుంది. అది డైరెక్షనల్ మూవ్ వీడియో ఎంతమందికి అర్థమవుతుంది కామెంట్ చేయండి. అసలు అర్థమవుతుందా లేదా, ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆ, చాలా మందికి ఉపయోగపడుతుంది, లాస్ అవ్వకుండా ఉంటారనేది ఆ కాన్సెప్ట్తో చేసాను దాన్ని. బట్ ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటనేది, ఆ, ఏదైతే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారో వాళ్ళందరూ ఆ, ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఇంకేమన్నా నేను ఏమన్నా చేయగలిగితే నేను చేస్తాను. కంగారు పడిపోకండి, లెర్న్ చేయండి. లెర్న్ చేస్తే నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా నేర్చుకుంటేనే వస్తుంది. ఓపిక్గా కూర్చొని ట్రేడింగ్ చేయాలి. ఓకే, ఈ 25 600 అనేది కొంచెం సైకలాజికల్ లెవెల్ ఇది.
సో అందుకనే ఇక్కడ కొంచెం టైం తీసుకుంటాను బ్రేక్ చేయడానికి. బ్రేక్ చేస్తే మాత్రం ఫాస్ట్గా 500 వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది.
ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ని నేర్చుకుంటూ ఉండాలి. ట్రేడ్ తీసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రాసెస్ ఎలా మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో ప్రాసెస్ నేర్చుకుంటూ ఉండాలి. ఓకే. ఎంట్రీ తీసుకున్న తర్వాత మీ సెటప్ కరెక్ట్ అయిన తర్వాత భయపడకూడదు. ఓపికతో ఉండాలి. ఓకే. 600 బ్రీచ్ చేస్తుంది. ఓకే. 2500 ప్రాఫిట్కి వచ్చింది. ఓకే. నేను ఏదైతే ఏరియా ఇక్కడ డ్రా చేశానో ఆ ఏరియా స్ట్రాంగ్ ఉంది. ఓకే. ఇట్లా స్ట్రాంగ్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది డైరెక్షనల్ మూవ్ వల్ల సాధ్యం అవుతుంది. ఓకే. అది దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అంతే ఎనఫ్. ఒక్క సెటప్ అంతే మన లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఎవరైతే ఆ, ఉన్నారో వాళ్ళందరూ అదే సెటప్ని ప్రాక్టీస్ చేయండి. ఇంక వేరే దానికి దేనికి పోకండి.
ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే. ఆ సెటప్ వస్తేనే చేయండి. ఒక 10 ట్రేడ్లు వచ్చినా పర్వాలేదు నెలకి. బట్ ఆ సెటప్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఓకే. ప్రాసెస్ చూడాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ నేను ఎట్లా గమనిస్తున్నానో చెప్తాను మీకు. ఓకే. మార్కెట్ ఇలా పుల్ బ్యాక్ తీసుకుంది. ఓకే. మళ్ళీ మార్కెట్ కింద అంటే ఫుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ మార్కెట్ కింద పట్టని ట్రై చేస్తే మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇది ప్రాసెస్. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మీరు ఆ, ఒకే లెవెల్లో ఉండదు, రకరకాలుగా ఉంటుంది ఇది. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఓకే. 4200 ప్రాఫిట్లో ఉన్నాం మనం. మనం అనుకున్నాం ఈ జోన్కి వస్తుందని, ఖచ్చితంగా ఈ జోన్కి వచ్చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే 600 క్రాస్ చేసిందో మార్కెట్ మంచి మూమెంట్ వచ్చింది, చూసారు కదా. నేను ఫస్ట్లో చెప్పాను 600 క్రాస్ చేస్తే మంచి మూమెంట్ వస్తుందని. మార్కెట్ అదే వేలో వెళ్తుంది. కానీ నాకు టైం అయిపోయింది. నేను 5000 దగ్గర బుక్ చేస్తాను ఈ 5000. ఎందుకంటే ఈ మార్కెట్ మళ్ళీ మీకు ఇలా రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రావచ్చు వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు మళ్ళీ ప్రాఫిట్ ఏమైనా మనకి తగ్గొచ్చు. అందుకే 5000 అంటే నాట్ ఏ జోకు. నేను 5000 దగ్గర బుక్ చేస్తాను. చూద్దాం, ఈ క్యాండిల్ క్లోజింగ్ చూసి బుక్ చేద్దాం. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఓకే, వెల్ అండ్ గుడ్, టార్గెట్ ఇచ్చేస్తుంది. ఫైవ్ థౌజండ్. ఓకే. స్ట్రైట్కి వెళ్ళేలానే ఉంది, చూద్దాం ఒకసారి. ఓకే, నేను బుక్ చేస్తాను.
ఓకే, నేను బుక్ చేస్తున్నాను. ఓకే, పొజిషన్ వచ్చి 5261 రూపీస్ వచ్చింది. ఓకే, ఆర్డర్స్ చూస్తే మీకు 121 దగ్గర కొన్నాం మనం, 121.25 దగ్గర, 191.40 దగ్గర అమ్మేసాము. ఓకే, ఇలాగా మీరు మంచి ప్రాఫిట్స్ తీయవచ్చు. ఏదైతే మన డైరెక్షనల్ మూవ్ వీడియోస్ ఉన్నాయో దాంతో. ఓకే, టార్గెట్ అయితే వెళ్తుంది ఖచ్చితంగా, మన టార్గెట్కి వెళ్తుంది. బట్ నాకు ఇప్పటికే టైం అయిపోయింది. 10 కల్లా నేను క్లోజ్ చేయాలి, 9:50 కల్లా క్లోజ్ చేయాలి. బట్ నేను లేట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. లాజిక్ తెలుసు కదా, ఫుల్ బ్యాక్ ఎంట్రీ ఇది. ఓకే, సింపుల్ ఫుల్ బ్యాక్ ఎంట్రీ, ఇంకేం లేదు. ఫుల్ బ్యాక్ వచ్చింది, ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, వచ్చేసింది 5000 మనకి ప్రాఫిట్ వస్తే తీస్తానన్నాను, తీసాను. బట్ టార్గెట్ ఇది, ఈ టార్గెట్ ఖచ్చితంగా మార్కెట్ వెళ్తుంది. వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. మీకు క్లియర్గా మీరు ట్రైనింగ్ అయ్యే వరకు నేను క్లియర్గా చెప్తాను. ఏం లేదు, డైరెక్షనల్ మూవ్ ఒకటి మీరు ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాసెస్ లాజిక్స్ చెప్తుంటాను, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎనఫ్, ఇంకేం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తుంది. థ్యాంక్ యూ.